ఒక్కసారి ఏపీతో కంపేర్ చేసుకుంటే మొన్నటిదాకా ఏపీ చాలా నష్టాల్లో ఉంది. అసలు ఏపీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. చాలా అప్పుల పాలైన ఏపీలో చంద్రబాబు నాయుడు నేను శిష్యుడుగా అంటాడు. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. గురువు అంటే ఒప్పుకోవట్లేదు. సమకాలికుడు అంటున్నాడు అనుకోండి. ఆడ చంద్రబాబు నాయుడు పెన్షన్ ఆయన సమకాలికుడు అంటుండా. ఇప్పుడు నా సహచరుడు నా సమకాలికుడు అంటుండు. ఇంకోసారి గురువు అనొద్దన్నాడు. ఈ మాట బాగా గురువు అనడు కాదు, గురువు అంటే ముడ్డి మీద అంతా అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు. గురువు అనొద్దు, గురువు అంటే ముడ్డి మీద. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సమకాలు అంటే ఒక ముఖ్యమంత్రి ఏ దశలో ఉండో ఒకసారి ఆలోచించు. ఊళ్ళో ఉన్నోడు కూడా ఎవడు మాట్లాడాడు. ఊళ్ళో ఉన్నోడు చదువు సంధ్యలు లేక బర్రగాసుకుంటోడు కూడా ఎవడు మాట్లాడాడు. ఎవడో ఒక ఇంటర్వ్యూలో దేన్నో చూసినా నేను. గురువు అంటే నష్టమేందండి. నాకు ఎన్టీ రామారావు గురువు ఒక మాట. నీకు ఇలా స్థాయి పెరగడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే. నేను ఉన్నమాట చెప్తున్నా. బట్ ఆయన గురువు అంటే నష్టమేంది? అంటే ఆయన సీఎం, నేను సీఎం, ఎట్లా అవుతుంది గురువు? ఇప్పుడు సమకాలికుడు, నేను సహచరుడిని అయితే కానీ నేను ఎట్లా ఒప్పుకుంటా శిష్యుని? ఒప్పుకోమట్లా. ఒప్పుకోకపోతే కాలం నిర్ణయం చేస్తుంది, ప్రజలు నిర్ణయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గురువు అంటే ముడ్డి మీద అంతా అంటే నువ్వు ఎవరిని ముడ్డి మీద అంతావు అంటే ప్రజలనా? ఎవరైతే అంటారో వాళ్ళది. అనొద్దు అనేసి అంటున్నాడు. ఇంకోసారి ఆ మాట అనొద్దు అనేసి. అయితే అక్కడ సాధ్యమైన పెన్షన్ వాళ్ళకు అది కాదమ్మా, ఎంత సిగ్గుమాలిన వ్యవహారం అది. ముడ్డి మీద అంటే తన పదం ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? అది కూడా ఒక ఇంటర్వ్యూలో. ఎన్ని ఉన్నాయి అట్లాంటివి మనం తీసుకుంటాం. ఒకట రెండా మాటలు బాబ్బా. అయితే ఆడ సరే ఆయన బాబు ఒక 5 ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఒక 5 ఈటి మీద సంతకాలు చేసిండు. దాంట్లో భాగంగా పెన్షన్ కూడా ఉంది. ఆయన నేను ఏప్రిల్ నుంచి హామీ ఇచ్చినా కాబట్టి పెన్షన్ 1000తో కలిపేసి 3 నెలలు 3000, ఒక 4000 పెంచుతూ 7000 ఇచ్చింది కదా. ఇక్కడ కనీసం పాత పెన్షన్లే మధ్యలో 2 నెలలు ఎగదొబ్బేసిరు. ఎందుకు ఇక్కడ సాధ్యం అవుతలేదు? అంటే అక్కడ సాధ్యమైంది లేదు, ఈ చిత్తశుద్ధి లేదు, ధ్యాస లేదు, ఇవ్వాలనే మనస్తత్వం లేదు. ఆయన ధ్యాస వేరు. ప్రపంచంలోనే ఎవడు లేనంత రిచ్ మ్యాన్గా తనకు కావాలన్నట. ఆయన కోరిక గది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఇట్లా అట్లా అన్ని ఆలోచిస్తే కొంచెం కంపేర్ కూడా చేసుకోవచ్చు కదండి. మొన్నొచ్చిండు మరి ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతకు ఈయనకు ఏ రకమైన కంపారిజన్ లేదు. ఏ రకంగా ఆయన కంపారిజన్ లేదు. ఇంకొకటి అక్కడ చంద్రబాబు నాయుడు అదొకటే కాదమ్మా, డైరెక్ట్గా పెన్షన్లు ఇచ్చాడు. 16,000 మందికి టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు. 16,000 టీచర్ పోస్టులు. ఈయన 10,000. ఇప్పుడు టీచర్లు లేకుండా చదివేట్లు వస్తుందమ్మా? చదువుకున్న పిల్లలంతా పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఇవాళ రేపు ఎవడు ఉన్నోడు గవర్నమెంట్ స్కూళ్ళని చదవటం లేదు, ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతాడు. ఇక స్కూళ్ళలో పోయేటోడు ఎవడు? పేదోడు. మరి పేదోడికి టీచర్ లేకపోతే ఎట్లా చదువుతాడంటే, ఈ టీచర్ లేకుంటే ఏంది, వాళ్ళు చదవకుంటే ఏంది? రేవంత్ రెడ్డి పాలసీ. చదివితే ఎవరిని ధరిస్తారు? అవసరమా? ఎస్సీలు, ఎస్టీలు గట్టినే ఉండాలి. 80 లక్షల మంది ఉన్న మాది వాళ్ళకి ఒక సీటీ లేదంటే నువ్వు అర్థం చేసుకోమ్మా. దాని అర్థం ఏంటంటే డిప్యూటీ సీఎం ఫోటోలు అధికారిక ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిట్లలో పెట్టాలనేసి అక్కడ చంద్రబాబు. ఎంత గొప్ప మనసు చంద్రబాబుది, ఎంత గొప్ప మనసు. ఈడ చూస్తేనేమో పాపము డిప్యూటీ సీఎం ఫోటో ఫ్లెక్సీలలో లేపేసారు. ఫస్ట్లో ఉండే, మెల్లమెల్లగా దాన్ని తీసేసారు. ఇక్కడ మరి ఎందుకు లేదు ఆ పరిస్థితి? అంత విశాలమైనటువంటి దృక్పథము రేవంత్ రెడ్డికి లేదు. నువ్వు కూడా రెడ్డివే చెప్తున్నా. రేవంత్ రెడ్డికి లేదు, రేవంత్ రెడ్డికి ఉండదు. బట్టి విక్రమార్క పేరు కాదు, ఆయన ఫోటో మరి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో పెట్టాలి అనేటువంటి కనీస విజ్ఞత ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు చూసినా నేర్చుకోమంటున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. బట్టి విక్రమార్క యొక్క ఫోటోను చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టుగా అన్ని ఆఫీసులలో పెట్టాలనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు వెంటనే జీవో ఇష్యూ చేయాలని కూడా మీ ద్వారా నేను ఆయన కూడా అనిపిస్తుంది, డిమాండ్ చేస్తా. డిప్యూటీ సీఎం కి అక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఇక్కడ డిప్యూటీ సీఎం ఫోటోలు 2 ఉండాలని చెప్పినప్పుడు ఇక్కడ ఈయనకు అనిపించదా డిప్యూటీ సీఎం ఎందుకు? అతను లీడరే కాదని నేను 100 సార్లు చెప్పినా, నువ్వు వింటలేదు. ఒక మాట చెప్పాలి. నిజమే, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు జ్ఞానం పెరగాలి, పరిపక్వత పెరగాలి, ఆలోచన విధానం మెచ్యూరిటీ లేనప్పుడు ఎవరేం చేస్తారు? ఒక మూర్ఖుణ్ణి ఆ కుర్చీలో కూర్చుండబెడితే జరగబోయే పరిణామాలు ఏందో మనం అనుభవిస్తున్నాం. సామాజిక న్యాయం కోసం ఆలోచించేవాడైతే పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు
సామాజిక న్యాయం సమన్యాయం ఉండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్టడుగు వర్గాలను తొక్కేయాలే, మా మా రెడ్లతో సమానంగా ఎవడు ఉండటానికి వీల్లేదంటూ పరిపాలన చేస్తుండు. మరి ఆయన మనం ఏం చేయగలుగుతాం చెప్పు? దుర్మార్గునికి ఏమని చెప్పగలుగుతాం? ఏ రకంగా ఆయనకు చెప్పగలుగుతాం చెప్పి ఆయన వినే పొజిషన్లో ఉన్నాడా? బట్టి విక్రమార్క యొక్క ఫోటోను ఆఫీసులతో ఆయనతో సమానంగా పెట్టుమని చెప్పేంత ఉదార స్వభావం రేవంత్ రెడ్డికి ఉందా? అయినా నేను ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క యొక్క ఫోటో ఆంధ్రలో పెట్టినట్టుగా, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా జీవో రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి, ఇచ్చి వెంటనే పెట్టాలని కూడా మీ యొక్క ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. ఇస్తారని నమ్మకం ఉందా? ఇవ్వకపోతే కాలగర్భంలో కలిసిపోతారమ్మా. ఏం దళితులు అంటే తమాషనా, పేదోళ్ళు అంటే తమాషనా? అన్నీ చూస్తుంటారు కదా, అన్నీ చూస్తుంటారు కదా. ఇసుక కూడా చంద్రబాబు నాయుడుకి ఫ్రీగా తీసుకోమని చెప్పిండు. ఉదార స్వభావం ఉండాలి. పేదోళ్ళు ఎట్లా బతుకుతారు అనేది ఆలోచన ఉండాలి లీడర్కి. నేను ఎట్లా బతుకుతా అనే ఆలోచన. తన కోసం బతికేటోడు ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. అతని పరిపాలన మొత్తం ఆయన కోసమే, ప్రజల కోసం అయితే కాదు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఏవి కాలేదు, పాడైపోను అమ్మా. దాంట్లో నువ్వు ఆరు బోరు ఇవన్నీ వేస్ట్. అది నేను ఒక మాట రైతు బంధు, రైతు బంధు అనేటువంటిది రైతులందరికి సంబంధించినటువంటి 15,000 ఇస్తాను, ఇచ్చిండా? ఈ ఖరీఫ్కి 10,000 దిక్కు లేదు, ఇచ్చిన గతంలో ఉన్నాయే దిక్కు లేదు. మరిగా కేసీఆర్ కంటే నేను గొప్పోని, కేసీఆర్ కంటే నేను గొప్పోని అంటే ఎట్ట గొప్పోడి? మరి నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఎడ గొప్పోడివి, ఎట్ట గొప్పోడివి. మంది కొంపలు ఆర్చడం కోసమే తప్ప గొప్పోడివి తప్ప ఏ రకంగా నువ్వు గొప్పోడివి? అంటే ఎమ్మెల్యేలంతా మారిస్తే నువ్వు గొప్పోడవు అవుతావు. తిడతారు, చరిత్రహీనుడు చేస్తాడు ఆ పనులు ఎవడు చేసినా సరే. ఆయన చేసిండు కాబట్టి నేను చేస్తా. అదా రాజకీయం? నీకు రాజ్యాధికారం ఇచ్చింది డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుక్కుంటున్నావు అనేటువంటిది అంటున్నారు ఇవాళ ప్రజలంతా చెప్తున్న మాట. అది మనం ఒక్కలం చెప్పే ముచ్చట కాదు. దీని మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేదు. దీని మీద మార్చుకునేంత ఎమ్మెల్యేలను మార్చుకునే దాంట్లో ఉన్న శ్రద్ధ పేదోళ్ళ మీద లేదు. ఇంకా కళ్యాణ లక్ష్మి 1,00,000 కాదు, తులం బంగారం ఇస్తా అన్నాడు, ఏమైపోయినాయి. దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి, వ్యవసాయ కూలీలకు. మరి ఏది? కౌలు రైతులు ఏమయ్యారు, వ్యవసాయ కూలీలు ఏమయ్యారు, ఏమైపోయినట్టు? మహిళలకు 2,000 ఎక్కడ పోయినాయి? అసలు దాని మీద సమీక్ష కూడా లేదు. ఏమైనా సమీక్ష చేస్తాడు? మీరు చూస్తారా ఆయన సిట్టింగ్ పొజిషన్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మనిషి తీరు కానీ, ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజలు ఎవ్వరు అనుకోవటం లేదు. కాకపోతే దే విల్ వెయిట్ ఫర్ టైం, అంతే. ఈ కాలం 5 ఏళ్ళు గడవాలి, ఏం చేస్తారు, కర్మ అంతే, వేరేం లేదు. మారిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మళ్ళీ రోజులు ఉన్నాయి తప్ప. కానీ ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా అంటే ఈ ప్రజలు చూస్తుంటే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కొక్క వర్గం అందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ళు నిజంగానే హైకమాండ్ కొనసాగించే అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ లో పరిపాటే ముఖ్యమంత్రులు మార్చడం అనేది. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వచ్చే ఇంత అధ్వానంగా ఉంటే మార్చకేం చేయమంటావు? వాళ్ళని మాత్రం మారిస్తే మంచిది. మరి పార్టీ బతకాలంటే ఒక కుటుంబంలో 2 టికెట్ ఇస్తారండి. ఒక్కొక్క కుటుంబంలో 2, మన నల్లగొండే, నీది నాది నల్లగొండే కదా. మరి 12 సీట్లు ఉంటే 6 సీట్లు ఆ 3 కుటుంబాలే తీసుకుంటారు. ఇక మరి పేద బీసీలంతా ఎటు పోవాలి, ఎస్సీలంతా ఎటు పోవాలి చెప్పండి మీరు? అది కాంగ్రెస్ పార్టీ. ఇక అది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక దాన్ని నాశనం చేసుకుంటారు. 3 మంత్రులు కూడా వస్తున్నారు. మరి అట్లా అంటే ముగ్గురు అది కూడా 3. మీరు ఒక కుటుంబంలో 2 సీట్లు అంటారు కానీ ముగ్గురు. ఇప్పుడు ఆయనకిస్తే ఇప్పుడు ఇంకొక వ్యక్తికి వాళ్ళ అన్నకి ఇచ్చారు కాబట్టి తమ్ముడికి ఇవ్వాలి. ఎందుకనంటే మన భువనగిరి లేకపోతే గెలవకపోతుంటే బూర నర్సే గెలిచేది, రాజగోపాల్ రెడ్డి ఎత్తుకోవడం వల్లనే అది గెలిచింది అనేసి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినప్పుడు నా భార్యకి ఎందుకు ఇవ్వకూడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఇంటికి 2 మంత్రి పదవులు కూడా ఇవ్వాలి. పంచుకుంటారు అంతే, వాటాలు పంచుకుంటారు. ఇలా వాటాలు పంచుకున్నందుకే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిండ్రు, మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రి అయ్యిండు తప్ప ప్రజల కోసం కాదు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. కానీ ఏం చేసారు మరి ప్రాత ప్రభుత్వం మీద? పొద్దున్న లేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు లేకుండా పొద్దు గడవని పరిస్థితి ఉంది. మీరు మీడియాలకు వస్తే ఎంతసేపు ప్రజల్ని పాపం డైవర్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ దానికి మించి అది ఎవరు వింటలేడు. రేవంత్ రెడ్డి మాటను ఎవరు కూడా కన్సిడర్ చేస్తలేరు, ఎవరు వింటలేరు కూడా.
అసలు రేవంత్ రెడ్డి మాట్లాడేటి అని పొల్లు మాటలు పనికి మాలిన మాటలు అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇలా ప్రజల్లో రేవంత్ రెడ్డి లేడు, చెప్తున్నా నేను. ప్రజల్లో రేవంత్ రెడ్డి లేడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు పోలరైజ్ అవుతున్నారు. రాబోయే కాలంలో తగిన గుణపాఠం కూడా చెప్తారు.